జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్లో అవినీతి ఆరోపణలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి కాంగ్రెస్ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ సీనియర్ నేత కొలన్ శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మేర్పేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విచారణలోనే సుమారు 122 కోట్ల రూపాయల అవినీతి వెలుగులోకి వచ్చిందని తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరిగితే ఇంకా భారీ స్థాయిలో అవినీతి బయటపడే అవకాశం ఉందన్నారు. ఈ కేసులో అధికారులతో పాటు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఒక ప్రాథమిక అంచనాలోనే బయటపడింది. దీని పూర్తి బాధ్యత 3 ఏళ్ల నాడు బీఆర్ఎస్ అధికారం కొనసాగించింది 20 నుంచి 23 వరకు, 23 నుంచి 26 సుమారు 3 సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు అధికారంలో ప్రజలు ఎందుకు తీర్పిచ్చారు? బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలతో, కుటుంబ పాలనతో, దురల పాలనతో ఈ ప్రజలకు దూరం అయిపోయింది. ఈ ప్రజల్ని ధరణి పేరుతో, ఇతరాత్ర పేరుతో, కాళేశ్వరం పేరుతో దోచుకుంది లక్షలాది కోట్లని చెప్పి తప్పుడు ఈ యొక్క జరిగిన అవినీతి వల్ల ముఖ్యమంత్రిగా ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యలో అనేక అవాకులు చవాకులు పేలడంతో కాంగ్రెస్కు పట్టం కట్టారు. మరి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ మహేశ్వరం నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఈ యొక్క బాలాపూర్ మండలంలో ఈ యొక్క బడంగ్పేట కార్పొరేషన్ ఇంకా చాలా కుంభకోణాలు ఉన్నాయి. అది ఇంకా మళ్ళీ రెండోసారి మనం తొందరలోనే కూర్చొని దాని బండారం కూడా బయటికి తీద్దాం. కాబట్టి ఈ అవినీతి అక్రమం పాల్పడే కాంగ్రెస్ పైన నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు లోతైన విచారణకు సిట్టింగ్ జడ్జిని ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ వాళ్ళతో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న, కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్దలతో, ఈ బడంగ్పేట్ కార్పొరేషన్ పెద్దలతో, మీరు మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలంటే, మీ యొక్క నైతికను చాటుకోవాలంటే మీరు కూడా మీ పిసిసి అధ్యక్షుడికి, మీ ముఖ్యమంత్రి గారికి, మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఒక వినతి పత్రం సమర్పించండి. సార్, ఇందులో ఏ పార్టీ వారి పాత్ర ఉన్నా, ఏ స్థాయి వాళ్ళైనా చర్యలు తీసుకొని మమ్మల్ని చర్యలు తీసుకోండి అని చెప్పి రాతపూర్వకంగా వినతి పత్రాలు ఇవ్వాల్సిందిగా బీజేపీ డిమాండ్ చేస్తుంది. సోదరులారా, ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. లాల్ కృష్ణ అద్వానీ బీజేపీ ప్రియతమ సీనియర్ నాయకుడు. నైతిక విలువలకు, నైతిక రాజకీయాలను పాల్పడే నాయకత్వం బీజేపీలో ఉంది. అడ్వాణీ గారు తెలుగు అని ఒక స్టాంప్ కుంభకోణం జరిగింది, మీకు తెలుసు. గతంలో ఆనాడు ఎల్కే అని రాసి ఉంటేనే, అద్వానీ కూడా కాదు, వారు నైతికత వహించి రాజీనామా చేశారు ఎంపీ పదవికి గాంధీనగర్ నుంచి. వారు మళ్ళీ ఎన్నికలకు పోయి గెలిచాకనే వారు లోక్సభలో అడుగుపెట్టారు. ఆ యొక్క నైతిక విలువలతో కూడిన రాజకీయాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా కూడా నేను కాంగ్రెస్ శ్రేణులకు, బీఆర్ఎస్ శ్రేణులకు, బీజేపీ పార్టీ తొందరలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్ర మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారిని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, మన స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, భారత ప్రభుత్వ విపు వారిని దృష్టికి తీసుకెళ్ళి ఈ అంశంలో పూర్తి సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పెద్దలందరినీ కలవబోతా ఉన్నాం.